వెల్కమ్ టు ఏకే న్యూస్. ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలి అని కమాన్పూర్ ఎస్ఐ మామిడాల చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం రోజున కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన తోటపల్లి భూమయ్యకు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో 1,06,800 రూపాయలు కమాన్పూర్ ఎస్ఐ మామిడాల చంద్రశేఖర్ చేతుల మీదుగా హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు భూమయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా బీదలకు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చేయూతనివ్వడం ఆనందదాయకమని అన్నారు. మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఎలవళ్ల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు నారగోని సతీష్ మాట్లాడుతూ తోటపల్లి భూమయ్య అనారోగ్యంతో బాధపడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులకు తెలియజేయడంతో ప్రతి సభ్యుడు స్పందించి తన వంతుగా సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడగోని విజయ్, మాల్యాల విజయ్ గౌడ్, సయ్యద్ జాకీర్, సీనియర్ జర్నలిస్ట్ జబ్బర్ ఖాన్, మల్యాల రమేష్, నారగోని సరిత, గీసగోని శ్రీనివాస్, ఐల వెంకటేశం, పటేల్ రెడ్డి, చైతన్య, ఇనగంటి రోహిత్ రావు, చెన్నూరి అభిలాష్ గౌడ్, బుర్ర శ్రీనివాస్, కలువల్ రాకేష్, బొంగుని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మళ్ళీ అభివృద్ధి మంచి కార్యక్రమం చేయాలని ఎవరైతే ఇటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళకు చేతి అందియాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మండల కేంద్రానికి చెందిన తోటపల్లి భూమయ్య క్యాన్సర్తో బాధపడుతూ హాస్పిటల్లో తన నాలుకను పూర్తిగా వైద్యులు తొలగించిన విధానంలో సుమారు వైద్య ఖర్చుల కోసం 2-3 లక్షల వరకు ఖర్చు అవుతుండగా ఆ నిరుపేద కుటుంబానికి చెందిన వారు హెల్పింగ్ హ్యాండ్స్ని సంప్రదించగా మేమంతా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులమంతా కలిసి జమ చేసిన రూపాయలు సుమారు 1,06,800 రూపాయలు ఈరోజు వారికి అందించడమైనది. ఇందుకు సహకరించిన ప్రతి హెల్పింగ్ హ్యాండ్ సభ్యుడికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందు ఇలాంటి కార్యక్రమాలు మన సంస్థ తరఫున చేయాలని దానికి మీ అందరి సహకారం కోరుతూ సెలవు.